నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో మనందరం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే జనాలు గాల్లోకి ఎగిరిపోతున్నారు. ఇదేదో సినిమా సెట్టింగ్ లాంటిది కాదు, ప్రకృతి ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎలా ఉంటుందో చూపించే సజీవ చిత్రం. ఉత్తరప్రదేశ్ ఘటనపై దేశవ్యాప్తంగా అటెన్షన్ నెలకొంది. బరేలీలో ఏకంగా 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డాడు ఒక వ్యక్తి. 100 మందికి పైగా జనాలు ప్రాణాలు కోల్పోయారు. అకాల వర్షాలు, పెనుగాలులతో ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇళ్ళైతే నేల కూలిపోయాయి, వృక్షాలు కుప్పకూలాయి. వాతావరణంలో అసలు ఏంటి ఈ అనూహ్య మార్పులు? అకాల వర్షాలు, గాలి, దుమారం సాధారణమే అయినా ప్రకృతి బీభత్సం ఈ స్థాయిలో ఉంటుందా? ఇక ఆ మధ్య మేడారంలో చూసుకున్నట్లయితే రాత్రికి రాత్రి చెట్లన్నీ కూడా నేలవాలిపోయిన పరిస్థితి. భారీ గాలి దుమారమే కారణమని అనుమానించారు. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఇలాంటి ప్రకృతి బీభత్సాలు అపార ప్రాణ ఆస్తి నష్టాన్ని తీసుకొచ్చిన ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూసాం. ఇక దీనికి సంబంధించి చూస్తే ఇది మానవ తప్పిదమా? ప్రకృతిని మనమే నాశనం చేస్తున్నావా? ముఖ్యంగా కాంక్రీట్ జంగల్స్ వల్ల ప్రకృతి ప్రకోపిస్తుందా? ఈ అంశం మీద మనం చర్చించబోతున్నాం. మనకి ఇవాళ ఈ స్పెషల్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ సురేంద్ర గారు. వారు సోషల్ యాక్టివిస్ట్. అదేవిధంగా డాక్టర్ లుబ్నా గారు సర్వత్ సోషల్ యాక్టివిస్ట్. వారు ప్రస్తుతం ఎకలాజికల్ ఎకనమిస్ట్గా కూడా ఉన్నారు. సో ముందుగా లుబా సర్వత్ వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లుబా సర్వత్ గారు. సలాం అండి, చెప్పండి. రైట్, ముఖ్యంగా ఈ ప్రకృతి ప్రకోపానికి ప్రయాగ్రాజ్లో ఇన్సిడెంట్ మనం చూసుకున్నా, మేడారంలో ఇన్సిడెంట్స్ చూసుకున్నా, గతంలో మే అంటే ఫుల్గా మనకి ఎండలు ఉండేవి. మే తర్వాత జూన్లో ఎప్పుడు ఋతుపవనాలు వస్తాయి, వర్షాలు వస్తాయని ఎదురు చూస్తాం. కానీ ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం మే మిడిల్లోనే వర్షాలు వస్తున్నాయని కూడా వింటూ ఉన్న పరిస్థితి. సో అదేవిధంగా ఇప్పుడు ఇంత బీభత్సం జరగడానికి మనుషులు 50 అడుగుల వరకు ఎగిరి పడిపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. ఎందుకు కారణం? ఇది మానవ తప్పిదమా, లేదంటే ప్రకృతి ప్రకోపిస్తుందా? మనుషులు చేసే వాటికి ఏమంటారు, మీరేమంటారు? సో దీనికి తప్పకుండా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉందండి. అండ్ మీరు ఇప్పుడు చెప్పినట్టు కాంక్రిటైజేషన్ అన్నది ఒక ముఖ్యమైన కారణము. అండ్ ఇది సైన్స్తోనే ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఏమని దట్ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్తో ఇదంతా అవుతుంది అనేసి సైన్స్తోనే ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు మే నెల అంటే సమ్మర్ సీజన్ అంటే జస్ట్ మ్యాంగోస్ ఒకటే గుర్తుకొచ్చేవి. చిగురులు, ఆ చిగురు పప్పు చేసుకోవడము, అట్లాంటివన్నీ తీపి తీపి గుర్తులు అన్నమాట. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఆ వెదర్ తీసుకొచ్చే ఆ తీపి గుర్తులు అవన్నీ పక్కన పోయి ఇప్పుడేమో జాగ్రత్తలు అంటూ ఇంట్లో కూర్చోండి, అది ఎక్కండి, ఇవి జాగ్రత్తలతోనే అయిపోతున్నాయి మనకి. దానికి కారణం ఏంటి అన్నది కరెక్ట్. కారణం ఇప్పుడు హీట్ స్పైక్ అవుతా ఉందండి. హీట్ స్పైక్ అవుతున్నప్పుడు దానికి తోడుగా ఎంత హీట్ ఇంటెన్స్ ఎక్కువ అవుతుందో అంత మనకి వాన కూడా ఇంటెన్సిటీ పెరుగుతుంది. అండ్ అది మనం గమనిస్తూనే ఉన్నాం. గమనిస్తున్నప్పుడు మనం చర్యలు ఏం తీసుకుంటాం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు వెన్ యూ ఎస్టాబ్లిష్ త్రూ సైన్స్ ఏంటి, ఇక్కడ ఒక గ్రీన్ కవర్ అన్నది మనకు తగ్గినప్పుడు, అంటే గ్రీన్ కవర్ ఎప్పుడు తగ్గుతుంది మనకేమో ఏదైతే చెట్లు మనము ఇండిస్క్రిమినేట్ గా కొట్టాడు అన్నమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్లైఓవర్, అండర్ పాసెస్, ఏదైతే ఇప్పుడు కేబీఆర్ దగ్గర జరుగుతా ఉన్నదో, సిమిలర్లీ ఏదైతే ఇప్పుడు మూసీ దగ్గర ఊరికి మనం కాంక్రీట్ రిటెన్షన్ వాల్స్ అని చెప్పడం, 2 వైపుల కాంక్రీటైజ్ అని చెప్పేసి అక్కడ ఉన్న న్యాచురల్ హ్యాబిటాట్ ని తీసేస్తున్నామంటే ఇమ్మీడియట్లీ టెంపరేచర్ స్పైక్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుంటున్నప్పుడు గతంలో అయింది మనకి హరితహారం అనేది మొత్తం స్కామ్ అయింది. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే వన మహోత్సవం తీసుకొస్తుందో దానికి సైంటిఫిక్ ఆబ్జెక్టివ్ చూపించాలా. మనం ఇన్ని చెట్లు నాటితే ఇక్కడ ఇంత ట్రీ పర్ పర్సన్ పర్ రేషియో ఇది పెరుగుతుంది, ఇన్ని నాటుతున్నాం ఎందుకంటే ఇంత టెంపరేచర్ మనం ధన్మని కిందికి తీసుకోవడానికి వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ డౌన్ ద టెంపరేచర్ అని అట్లాంటి సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్తో ఒక ప్రణాళికతో అట్లా నడవాలన్నమాట. ఊరికే మహోత్సవం అంటే పబ్లిక్ పైసలే తీసుకెళ్ళి అక్కడ వృధా చేయడమో అట్లా కాకూడదు. ఎందుకంటే ఆల్రెడీ వీ హావ్ గోన్ త్రూ దట్ స్కామ్ ఫర్ 10 years. ఇప్పుడైనా సైంటిఫిక్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా అని నేను గమనిస్తే నాకైతే కనిపించలేదు. కానీ ఆ పరంగానే వెళ్ళాలి. ట్రీ పర్ పర్సన్ పర్ ట్రీ రేషియో ఇక్కడ తక్కువ ఉంటే ఇక్కడ ఎక్కువ వేయాలా, లేకపోతే ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉందంటే ఇక్కడ టెంపరేచర్ తక్కువ చేయడానికి ఆ నేటివ్ ట్రీస్ ముందు కొట్టేయకుండా వేయడానికి గతంలో హరితహారంలో అన్ని నాన్ ఇన్వేసివ్ స్పీసీస్ పెట్టారు. అది కాకుండా ఇప్పుడు ఇట్లా పెడుతున్నామా? దీనికి వరల్డ్ అథారిటీ ఏమన్నది, ఎక్స్పర్ట్స్ ఏమన్నారు, సైన్స్ పరంగా సైంటిస్టులు ఏమన్నారు? సో ఈ విధంగా ఒక ప్రభుత్వ ప్రోగ్రామ్ నడిపిస్తే అప్పుడు మనకి సైంటిఫిక్ ఆబ్జెక్ట్స్ అన్నది ఎష్యూర్ అయ్యి మనకి ఇట్లాంటి we won't, the people will not face this
అన్సర్టన్ అన్నమాట. అంటే అనుకోని విధంగా మూసి ఫ్లడ్ అవ్వడం కానీ, మనకి ఇంటెన్స్ రెయిన్ రావడం కానీ, ఇంటెన్స్ రెయిన్స్ వచ్చినా కానీ ఇప్పుడు రెండో ఆస్పెక్ట్, ఎప్పుడైతే గ్రీన్ కవర్ తగ్గిపోతుందో తర్వాత అట్లాగే ఎప్పుడైతే వాటర్ స్పేస్ కవర్ తగ్గిపోతుందో, ఇప్పుడు ఒక 18 acres ఉన్న బమ్రుకులు దౌలా చెరువుని మనము కోర్టులో 18 acres ఉన్నాయని చెప్పేసి, తర్వాతనేమో మనం ఇక్కడ హైడ్రా ఏమో దాన్ని ఒక చిన్న కుంట 8 acres గా చేస్తే 10 acres వాటర్ స్పేస్ ని మనం కప్పిపుచ్చేసాం అనమాట. కప్పిపుచ్చంగానే ఏంటి, మనం టెంపరేచర్ స్పైక్ అవడానికి మనం ఒక ఫ్యాక్టర్ అయిపోయినాం మనం అక్కడ, ఆంథ్రోపోజెనిక్ రీజన్. ఇట్లా ప్రతి చోట కూడా వాటర్ స్పేస్ ని మనం విపరీతంగా తగ్గించేస్తున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ ల్యాండ్స్కేపింగ్, కాంక్రిటైజేషన్, రిటెన్షన్ వాల్స్. యూ ఆస్క్ ది డెమోనైజింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయిపోయింది అంట. ఇదంతా డెమోనైజేషన్ అన్నమాట. అంటే విపరీతంకి వెళ్ళిపోవడం, ఎక్స్ట్రీమిజంకి వెళ్ళిపోవడం. సో ఈ వాటర్ స్పేస్ తగ్గిపోవడం వలన, ఒక ట్రీ తగ్గిపోవడం వలన, ఆ ట్రీ ఏం చేస్తుంది అక్కడ, దాని ఆఖరి వేళ్ళు అంటే డీప్ ఎర్త్ లో ఉన్న ఆఖరి రూట్ నుంచి ఆకాశంలో ఉన్న ఆఖరి ఆకు దాకా అది నిత్యం 24/7 మన సేవలో ఉంది. ఆ సేవలో ఉంటూ అది టెంపరేచర్ తక్కువ చేస్తూ ఉంది, టెంపరేచర్ ఎయిర్ ప్యూరిఫై చేస్తూ ఉంది, గ్రౌండ్ వాటర్ని లాక్కుంటా స్టెబిలైజ్ చేస్తూ ఉంది. ఇన్ని చేస్తున్నది ఎన్నో టెక్నాలజీస్ అని తీసుకోండి, దానికి సరిపడా మనం ఏది లేదు మన అనమాట. ఎంత అడ్వాన్స్ సైన్స్కి వెళ్ళిపోయినా ఈ 24/7 నిత్యం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఇస్తున్నది ఏ టెక్నాలజీ ఇస్తుంది సర్వీస్. ఈ అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకురావడం అన్నది ప్రభుత్వపు ప్రతిమ ధర్మం. అది చేస్తున్న ప్రభుత్వం కాదే, ఉల్టా పర్మిషన్ లేకుండా కేబీఆర్ దగ్గర మొత్తం చెట్లు కొట్టేస్తా ఉంటే, అట్లాగే చట్టానికి విపరీతంగానేమో వాటర్ స్పేస్ తగ్గిస్తా ఉంటే. రైట్, మీరు చెప్తుంటే నాకు నేను రీసెంట్ గా చూసినటువంటి ఒక ఇమేజ్, అది వీడియో కూడా గుర్తొస్తోంది. అంటే ఇండియా కంపల్సరీ ఆలోచించాలి పర్యావరణం గురించి, ఎందుకంటే ఎల్నిలో అని వింటూ ఉన్నాం. నైట్ టైం కూడా టెంపరేచర్స్ ఇప్పుడు హై అవుతూ ఉన్నాయి. సో న్యూజిలాండ్లో చూసుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ సపరేట్ ఉండి రెయిన్ వాటర్ అంతా కలెక్ట్ చేసి అదంతా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని పెంచే సిస్టమ్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో, ఎస్పెషల్లీ ఇండియాలో డ్రైనేజ్ వాటర్, రెయిన్ వాటర్ అంతా మిక్సప్ అయిపోతుంది. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. రైట్, మనకి ప్రస్తుతం సురేంద్ర గారు ఉన్నారు. సురేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే చంద్ర గారు. రైట్, చూస్తున్నాను కదండి, టెంపరేచర్స్ నైట్ టైం కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు పర్యావరణంలో ఈ మార్పులు సడన్గా, ఈ ప్రయాగ్రాజ్ ఇన్సిడెంట్, ఇవన్నీ మనం చూసుకున్నాం. మీరేం చెప్తారు? ఒకటే చంద్ర గారు, ఇది అంటే మేడం చెప్పినట్టు ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్. యాక్చువల్ గా అంటే నేను డాక్టర్ కదా, బేసికల్ గా ఏదైనా డిసీజ్ కి 3 things ఇంపార్టెంట్: ఏజెంట్, హోస్ట్, ఎన్విరాన్మెంట్. ఈ మూడు ఇంటరాక్షన్ లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తేనే డిసీజ్ వస్తుంది. ఏజెంట్ అనేది డిసీజ్ కాజింగ్ వైరస్, బ్యాక్టీరియా అనేది. హోస్ట్ అనేది మనం అనేది ఎన్విరాన్మెంట్. సో WHO డేటా ప్రకారం కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకున్నాము. ఒకటి, WHO డేటా ప్రకారం ఓన్లీ 1% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ క్వాలిటీ ఎయిర్ బ్రీత్ చేస్తున్నాం. అంటే 99% మనం ఎయిర్ పొల్యూషన్ దానిలో తీసుకుంటాం. సెకండ్ థింగ్, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎవ్రీ 10 years కి ఒకసారి ఎంతో కొంత టెంపరేచర్ రైజ్ అవుతూ వస్తుంది, ఓవరాల్ గా గ్లోబ్ టెంపరేచర్. WHO చెప్తుంది 2030 నుంచి 2050 మధ్యలో డెత్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది టెంపరేచర్ పెరగడం వల్ల పర్ ఇయర్ 250,000 డెత్స్ అయ్యే ఛాన్స్ ఉంది, మనం గన ఇలాగే వదిలిపెట్టేస్తాం 2030 to 50 వరకు. ఇది మెయిన్ గా మ్యాన్ మేడ్ డిజాస్టర్. డిఫారెస్టేషన్, చెట్లు లేకపోవడం, గ్లోబల్ వార్మింగ్ పెంచడం, విపరీతంగా అర్బనైజేషన్. మనం ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళిపోతాం ప్రతిదీ కూడా. అందుకనే కొంచెం విజన్ లేకుండా చేస్తారు. అలా అని ఫారెస్టేషన్ చేయండి, సిటీస్ లో చెట్లు పెట్టండి అంటే మన వీళ్ళు ఏం చేస్తారు, కోనో కార్పస్ లాంటి చెట్లు పెట్టారు. అవి ఉన్న వాళ్ళకి, ఆస్తమా పేషెంట్లకి అట్లాంటివి చాలా డేంజరస్. ఉన్న బిల్డింగ్స్ వాటన్నిటిని, డ్రైనేజ్ సిస్టమ్ ని, పైపులు అంతా కూడా ఖరాబ్ చేస్తాయి. అంటే ఒక ఇంటిగ్రేటెడ్ గా ఒక లాంగ్ టర్మ్ విజన్ ప్లాన్ లేకుండా మనిషి అట్లా చేయడం వల్ల, ప్రకృతిని అట్లా ఇన్సల్ట్ చేయడం వల్ల ప్రకృతిని మనం హ్యాండిల్ చేయలేం. ప్రకృతిని స్మూత్ గా ఉపయోగించుకొని టెక్నాలజీని మన ఎదుగుదలకి, మన కంఫర్ట్స్ కి ఉపయోగించుకోవాలి. కానీ నేచర్ లో బయోడైవర్సిటీని మనం డిస్టర్బ్ చేసి, గ్లోబల్ వార్మింగ్ కాజ్ చేసి, ఓవరాల్ గా గ్లోబల్ టెంపరేచర్ పెంచితే దాని వలన విపరీతంగా, అంటే యావరేజ్ గా హీట్ వేవ్ వల్ల 60,000 to 70,000 డెత్స్ గ్లోబల్, అంటే ఓన్లీ సింగిల్ కాజ్ తీసుకుంటే హీట్ వేవ్ వల్ల చనిపోతున్నారు పర్ ఇయర్. ఎస్పెషల్లీ ఎల్డర్లీ వాళ్ళు ఈ టెంపరేచర్ తట్టుకోలేక ఇయర్ బై ఇయర్ టెంపరేచర్ పెరుగుతూనే వస్తుంది. సో ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ చందు గారు. మనం లాంగ్ టర్మ్ ప్లాన్ ఆలోచించుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం అవుతుంది నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి. రైట్, లుబ్నా గారు, అంటే ఇందులో
ప్రజలు తీసుకోవాల్సినటువంటి బాధ్యతకి సంబంధించి ఏం మాట్లాడతారు? వాళ్ళపై పడే ప్రభావం కంటే కూడా ముందుగా ఇందులో ప్రతి ఒక్కళ్ళ సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంట్. ఓన్లీ ప్రభుత్వమే తీసుకురావాలి అనేది లేకుండా ప్రభుత్వం కూడా ఇందులో కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ప్రజలు కూడా ఎవరికి వాళ్ళగా కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందా? ఉందండి. ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ ప్రజలది. ఇప్పుడు నేను ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ చెప్పాను. అందులో ప్రథమంగా ప్రతి చట్టంలో ఒక రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది తెలుసా? జనరేట్ అవేర్నెస్ అని ఉంటుంది. మరి ఆ జనరేట్ అవేర్నెస్ ప్రభుత్వం మీద ఆ బాధ్యత చట్టం ఎందుకు పెట్టింది? ఎందుకంటే ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ ఎంతమంది ప్రజలకి తెలుసండి? అది ఎవరికి తెలీదు. అందులో ఎంత చక్కగా ఏముంది తెలుసా? మీకు అక్కడ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ బిఎంసీస్ అని ఎస్టాబ్లిష్ అవ్వాలా, వార్డ్ వారీగా గ్రామ సభగా ప్రతి ఏదైతే స్మాలెస్ట్ డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఉన్నదో వాళ్ళందరూ ప్రతి చోట ఆ వార్డులో కానీ ఆ గ్రామంలో కానీ ఉన్న మొత్తం బయోడైవర్సిటీ ప్లాంట్స్ జువాలజీ అవన్నీ డాక్యుమెంట్ అయి ఉండాలా. ఆ బిఎంసీ పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లో అవన్నీ రాసి ఉండాలా. మరి ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ ఆ ప్రజలకి తెలిస్తే వాళ్ళ వార్డులో కానీ వాళ్ళ గ్రామంలో కానీ ఉన్న ఆ నదులు ఆ చెరువులు అక్కడ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని డాక్యుమెంట్ చేసే అవసరం ఉంది తెలుసా? ఎందుకు? ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని రీసెర్చ్లో తీసుకెళ్తుంది. దాంట్లో ప్రోబయోటిక్స్లో చెప్పి ప్రోబయోటిక్స్ కంపెనీలు వాటిని ప్రోబయోటిక్స్గా డెవలప్ చేసుకోవడానికి ఆ మైక్రోబయోటిక్స్ కావాలంట వాళ్ళకి. అవి జరిగిన కూడా మహారాష్ట్ర అయింది కూడా ఒక విలేజ్లో. వాళ్ళకి కొంత ఆదాయం వస్తుందంట, వాళ్ళకి లక్షల్లో కోట్లలో ఆదాయం కూడా వస్తుందంట. మరి ఇంత బయోడైవర్సిటీని ఆ ఎకానమీకి ఇంత రిలేషన్ ఉన్న మన దగ్గర చట్టాలు ఉన్నప్పుడు అది అవేర్నెస్ పెట్టాలి అని చెప్పి చట్టంలో రాసి కూడా ఉంటుంది. మరి ఎవరు చేయాలండి? ఇప్పుడు మీరు ఈ ప్రశ్నకి ఎవరు చేయాలా? ప్రజలకి అది తెలిస్తే అది చేయరా వాళ్ళు? మరి అది తెలియాల్సిన బాధ్యత ఎవరి మీద పెట్టింది ఆ చట్టము? మరి ఆ చట్టం మీద ప్రభుత్వం మీద పెట్టింది కదా. మరి అది చేయాలి కదా వాళ్ళు. నెక్స్ట్ మీకు ఇంకోటి చెప్తా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి. అందులో కూడా రాసింది యూ బ్రింగ్ అవేర్నెస్ అండ్ టోటలీ అడ్వకేసీ ఇన్ ద పీపుల్ అనేసి. ఎందుకు అది ఇంపార్టెంట్? ఎందుకు అంటే తడి పొట్టి మొత్తం ఎట్ ది హోర్స్ అంటే హౌస్లో అట్ సోర్స్ దాన్ని సెగ్రిగేట్ చేస్తే అది పర్యావరణం మీద చాలా తక్కువ ఎఫెక్ట్ అయ్యి వార్డ్ వైజ్గా అంటే లోకలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ హ్యాండ్లింగ్ అండ్ సెగ్రిగేషన్ అట్ సోర్స్ ఇవి తప్పకుండా చేయాలా అని చెప్పి చట్టంలో ఉంది. అవేర్నెస్ తీసుకురావడానికి చట్టంలో ప్రభుత్వానికి చెప్పి ఉంది. మరి చేయకపోతే ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ఆ ఊరికే ఒక ఫ్యాన్సీ కాదు కదా, చట్టపరంగా అది చేయాల్సిన పని కదా. ఇప్పుడు నేను చెప్తా ఉంది. సో సైన్స్ ఉంది, సెన్స్ ఉంది, చట్టం ఉంది. ఈ మూడు ఉన్నది. ఫస్ట్ బాధ్యత ఎవరి మీద వస్తుంది? ప్రభుత్వం మీదే కదా. జీతం కూడా తీసుకుంటుంది అందుకే కదా. అందుకే ఫస్ట్ నేను ప్రభుత్వం మీదనే వేస్తా. అంటే ఇటు గవర్నమెంట్ అథారిటీస్ కానివ్వండి, ఇటు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, అందరి మీద వాళ్ళ మీద ఫస్ట్ బాధ్యత ఉంది. దెన్ కమింగ్ టు ప్రజలకి నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, మీరు వారానికి ఒకసారి ఆ ఒరాకిల్ కానీ ఎన్నో చోట్ల సాఫ్ట్వేర్ వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా వెళ్ళాను వాళ్ళతో. అప్పుడు కూడా వాళ్ళకి చెప్పాను, మీ బాధ్యత సాటర్డేస్ వరకు మండే టు ఫ్రైడే మీరు పని చేసి ఉద్యోగం చేసి మీరు పన్ను తీసుకొస్తున్నారు. మీరు ఆల్రెడీ గెటింగ్ రెవెన్యూ ఫర్ ది కంట్రీ, ఫర్ ది స్టేట్. ఆ తర్వాత మీ బాధ్యత మీరు 2 రోజులు ఏం చేయాలనుకున్నారు? మీరు పిల్ల పాపలతో ఫ్యామిలీతో చెరువు గట్టు మీద మూసి గట్టు మీద వెళ్ళాలనుకుంటున్నారు. అక్కడ సరిగ్గా లేదు. సరిగ్గా లేకపోతే మీరేమో గంట కోసం నేను క్లీనప్ చేస్తా అంతే కాదు కదా. మీ వల్ల అయ్యే పని కాదు. ఫోటోలు దిగుతారు అంతే. మీరు చేయాల్సిన పని ఏంటి? అక్కడ ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆ మెజిస్ట్రేటు, ఆ ఇరిగేషన్, ఆ రెవెన్యూ వాళ్ళ దగ్గర మీరు ఈ 20 మంది ఎవరైతే క్లీనింగ్ చేస్తున్నారో ఒక పత్రం మీద రాసి 20 సంతకాలు పెట్టి 20 మంది వెళ్ళండి కలెక్టర్ దగ్గరికి, వెళ్ళండి కమిషనర్, వెళ్ళండి ఎంఆర్ఓ, ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటి మొత్తం చెప్తున్నా కదా, వెళ్ళండి వాళ్ళ దగ్గరికి. దట్ విల్ బి ద సిటిజన్ జాబ్. మీ సిటిజన్ జాబ్ ఏంటి? ఎవరైనా మీరు చేయకపోతే జాబ్ అక్కడ సరిగ్గా లేకపోతే మీ సిటిజన్ లాగా వాళ్ళకి వెళ్ళి మీ బాధ్యత చేయలేదు, ఇది పర్యావరణం మీద చాలా ఎఫెక్ట్, అందరి హెల్త్ ఇండెక్స్ తక్కువ అవుతా ఉంది పర్యావరణం మూలాన, అండ్ ఇట్స్ వెరీ అన్హైజీనిక్ అని చెప్పి మీరు అక్కడికి వెళ్ళి రాసివ్వండి. ఇది మీ బాధ్యత. వెళ్ళి మీరు లోపల దిగి క్లీనప్ చేస్తే గంటకి ఏం క్లీన్ అవుతుంది? మళ్ళీ వాళ్ళు పోస్తూనే ఉన్నారు. ఎందుకు పోస్తున్నారు? ఎందుకంటే రూల్స్ ఫాలో కంప్లై చేయట్లేదు కాబట్టి. సో ఇది నేను మాటి ప్రజలకి చెప్తానే ఉన్నాను. ఇటు ప్రభుత్వానికి ఫస్ట్ బాధ్యత, దాని తర్వాత ప్రజలకి ఇంతే బాధ్యత. వాళ్ళు రూల్స్ పాటించాలా. రూల్స్ ఎట్లా తెలుస్తాయి వాళ్ళకి?
వాళ్ళు కష్టపడి పని చేసుకుంటున్నారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా పన్నులు కడుతున్నారు ప్రభుత్వానికి. వాళ్ళకి రూల్స్ ఎట్లా తెలుస్తాయి? ప్రభుత్వం తెలియజేయాలి కదా రూల్ వాళ్ళకి. పాటించకపోతే అప్పుడు కదా. ఇప్పుడు కూడా 99 డేస్ ఏదైతే ప్రజల ప్రణాళిక అని తీసుకొచ్చినారో అక్కడ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు ఏమంటున్నారు, నేను క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తానని చెప్తున్నాడు, కానీ సెగ్రిగేషన్ సోర్స్ చేయండి, వార్డ్ వైజ్ గా హ్యాండిల్ చేద్దాము, ఆ వెట్ వేస్ట్ అంతా బయోకంపోస్టింగ్ చేసేద్దాము, తర్వాత వేరే ఏదో ఆర్డర్ చూద్దాం, మిగిలిన వాటిని రీయూజ్ రీసైకిల్ చేద్దాము, ప్రతి వార్డ్ లో ఇన్వెంటరీ డేటాబేస్ చేయమని చెప్పినాం మేము, ప్రతి ఎంఆర్ఓకి చెప్పినాం మేము, మీ దగ్గర ఉన్న చెట్లన్నింటినీ జియో ట్యాగ్ చేసి ఇన్వెంటరైజ్ చేయండి అని. అవన్నీ ఎక్కడ చేస్తున్నారండి? మా లాంటి యాక్టివిస్టులు చెప్తున్నారు కదా, ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నాం కదా. మేమేం కన్సల్టెన్సీ కాదు, అవుట్ సైడ్ సింగపూర్ లియో కన్సల్టెన్సీ కాదు కోట్లు దండుకోవడానికి. మేము ఫ్రీగా మా తెలంగాణ కోసం, మా తల్లి కోసం మేము చేసుకుంటున్నాం ఇదంతా. ఎవడు పట్టించుకుంటున్నాడు? దట్ ఈస్ ద ప్రాబ్లం కదా. సో ప్రజల మీద నేను ఎప్పుడు తీసుకోను. ఫస్ట్ ప్రభుత్వందే బాధ్యత. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, సెలెక్టెడ్ ఆఫీషియల్స్, వాళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వహించట్లేదు. తర్వాతనే నేను ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ మీద తప్పులు పెట్టను. వాళ్ళకి మీరు ఇట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. ఇంకొకటి చాలా దారుణమైంది, స్ట్రే డాగ్స్ అండి. స్ట్రే డాగ్స్ మూలాన మొన్న కూడా విన్నాం, ఎంత గుండె పిండిపోతుంది అలా వింటూ ఉంటే. అది ప్రభుత్వం చేత కానీ అది ఇంపాసిబుల్ టాస్క్. అది చెప్పండి ఒక్కటి నాకు. ఇట్ ఈస్ అ పాసిబుల్ టాస్క్ కదా. ఎంత హ్యూమన్ ట్రాజెడీ అండి అది. ఎన్నిసార్లు భరించుకోవాలా మేము ఇదంతా? సో దిస్ ఈస్ హౌ ఐఎమ్ టెలింగ్ దట్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫాల్స్ ఎట్ ద థ్రెషోల్డ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఆల్సో ఆఫ్ ది జ్యుడిషియరీ. దాని తర్వాత ప్రజల మీదకి వస్తుందని చెప్పి ఐఎమ్ ఆన్ రికార్డ్ ఆన్ దిస్ టెలింగ్. ఓకే అండి, రైట్. సురేంద్ర గారు, ఇప్పుడు అలానే అనుకున్నాం, టెంపరేచర్స్ అనేవి ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నాయి. 10 years అనేది పక్కన పెడితే ఎవ్రీ ఇయర్ కూడా డిఫరెన్స్ ఉంది. ఒక 50 degrees దాటితే ఏసీలు కూడా పనిచేయమంటున్నారు. ఓకే, ప్రతి ఒక్కరి బాధ్యతగా కూడా ఎవరై ఏం చేయాలనేది మేడం చెప్పారు. ఫస్ట్ ప్రభుత్వం బాధ్యతే అన్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి చట్టాలు ఇక తీసుకొస్తే, ఎందుకంటే చాలా సినిమాలు కూడా దీన్ని బేస్ చేసుకుని వస్తున్నాయి రేపటి కోసం అని చెప్పి ఇలాంటి డైలాగ్స్ మనం వింటున్నాం. ఎకోసిస్టమ్ అంతా తినేటువంటి సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి చట్టాలు రావాలి? ప్రతి ఒక్కరికి కూడా పర్యావరణంపై బాధ్యత కలిగించే విధంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఎందుగారు, చట్టాలతో సమస్య లేదు. ఇప్పుడు కూడా చాలా చట్టాలు ఉన్నాయి మనకి. ఈవెన్ ఒక్క చెట్టు కొట్టాలంటే కూడా 50 సంవత్సరాల ముందర గవర్నమెంట్ రికార్డులో ఉన్న ఒక చెట్టుని కొట్టాలంటే కూడా చాలా పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఉంటది. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర ఇష్యూ ఉంటది. ఆ విల్ పవర్ ఉండాలి ఖచ్చితంగా. కొత్త చట్టాలు అవసరం లేదు, ఉన్న చట్టాలని ఆ విల్ తో ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ఒకటేంటంటే కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ తో చెప్తున్నాను. మనము ఈ అర్బనైజేషన్ ని ఒకటే దగ్గర మహానగరాల్లో ఈ కాంక్రీట్ జంగల్స్ తయారు చేయడం అనేది తగ్గిస్తే మంచిది. అది అన్ని రకాలుగా హెల్త్, ఎడ్యుకేషన్, అన్నిటికీ, కనెక్టివిటీకి అన్నిటికి కూడా మంచిది. స్మార్ట్ సిటీస్ ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ మహానగరం గొప్పగా అంత కంటిన్యూస్ గా పెద్ద బిల్డింగ్లన్నీ హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఇట్లా పెద్ద సిటీస్ కాకుండా చిన్న స్మాల్ టౌన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం మంచిది. అన్ని రకాలుగా డెవలప్మెంట్ అవుతుంది ఓవరాల్ గా. సో పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ స్పేస్ దొరుకుతుంది. గ్రీన్ కవర్ అనేది అలాగే నిలబెట్టడానికి మనకి ప్రయత్నం చేయొచ్చు. సెకండ్ థింగ్, రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు కదా, చాలా మంది ఎంత వీలైతే అంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడే ప్రయత్నం చేయండి. చండీగఢ్ లాంటి సిటీస్ లో కొన్ని డేస్ లో సైకిల్ కి సపరేట్ ర్యాక్ ఉంటుంది. ఇప్పుడు ఇండోర్ అలాంటి ప్లేసుల్లో సో బైక్స్, కార్లు ఇవన్నీ కూడా వాడకాన్ని తగ్గిస్తారు. సో పొల్యూషన్ తగ్గించే అవకాశం ఉంటది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో, ఇప్పుడు మాకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరి దగ్గర అట్లీస్ట్ ఒక్క చెట్టు అన్న నాటించే ప్రయత్నం చేయాలి. ఇలాంటి ప్రాక్టికల్ గా చిన్న స్మాల్ స్టెప్స్ తీసుకుంటే లాంగ్ టర్మ్ లో అట్లీస్ట్ ఒక 20-30 years తర్వాత ఎన్విరాన్మెంట్ కొంతవరకు మనం స్టెబిలైజ్ చేసిన వాళ్ళం అవుతాం. రైట్. లుబ్నా గారు. రైట్ లుబ్నా గారు. చెప్పండి. రైట్. నెక్స్ట్ 5-10 yearsలో ఒక పెద్ద చేంజ్ తీసుకురావాలి అంటే కనుక ఎలాంటి విధానాలని మనం తీసుకురావాలి? ఫస్ట్ రాష్ట్రంలో, తర్వాత దేశవ్యాప్తంగా. రాష్ట్రం అంటే అది దేశంది చిన్న సైజ్ అండి. రాష్ట్రం దేశంలోని ఒక భాగం. సో మొత్తం ఇది ఒక మోడల్ పైలట్ లాగా ఎక్కడ చేసినా అది మొత్తం ఇంప్లిమెంట్ చేయొచ్చు. చూడండి, ఒకటే చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ గారు కూడా కాంక్రిటైజేషన్ గురించి చెప్పారు. అండ్ ఐ టోల్డ్ దట్ ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్ట్స్ అయితే చాలా, ఏదైతే కేబీఆర్ దగ్గర కడుతున్న ఫ్లైఓవర్ అండర్ పాసెస్ కానివ్వండి, మూసీ దగ్గర రిటెన్షన్ వాల్స్ కానివ్వండి, నాలా దగ్గర రిటెన్షన్ వాల్స్ కానివ్వండి, ఆల్ దీస్ ఆర్ ఏ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ త్రూ కాంక్రిటైజేషన్.
అదైతే నేను ఆన్ రికార్డ్ విత్ ప్రూఫ్స్ నేను సబ్స్టాన్షియేట్ కూడా చేసి నేను చెప్పగలను. పోతే మీరు ప్రణాళిక అన్నారు. ప్రణాళిక అంటే అందుకే నేను ఇప్పుడు ఇమీడియట్గా ఉన్న ప్రణాళిక వన మహోత్సవము ఈ 99 days ప్రణాళిక దగ్గర అందుకనే తీసుకొచ్చాను నేను. ఎందుకంటే వి కాంట్ వేస్ట్ ద టైం. అదంతా టైం వేస్ట్ అయిపోతా ఉంది ఏమి కాంక్రీట్గా. ఎందుకంటే 99 daysలో ఎట్లా ఇంపాక్ట్ ఉండాలంటే అది తర్వాత 99 days తర్వాత అది కంటిన్యూ అయిపోతూ ఉండాలి. కానీ అట్లాంటి సిస్టమిక్ చేంజెస్ ఏమి తీసుకురావట్లేదు 99 daysలో. అది నా బాధ. సో అందుకే ఈ 99 daysలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి తీసుకొస్తే అది ఎగ్దమ్ టెంపరేచర్ మీద. ఎందుకు టెంపరేచర్ గురించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఎందుకు కనెక్ట్ చేశాను? రీసెంట్గా రిపోర్ట్ మీరే చూశారు కదా, గ్లోబల్ రిపోర్ట్. మీరు నేషనల్ గురించి అంటున్నారు, గ్లోబల్లో మనం ఎక్కినామండి. మన తెలంగాణ జవహర్ నగర్ నుంచి వస్తున్న మీథేన్ 4th largest తెలుసా మనము? ఎంత బాధాకరం అండి అది. ఎప్పటి నుంచి 12 సార్ల నుంచి 12 years నుంచి చెప్తున్నాం. ఏమని సెగ్రిగేషన్ సోర్స్ చేయండి అండ్ డీసెంట్రలైజ్ వాటర్ చేయండి అంటే డీసెంట్రలైజ్ చేసి సెగ్రిగేషన్ సోర్స్ చేస్తే జవహర్ నగర్ లాంటి నరకమే ఉండేది కాదు కదా. ఎట్లా వచ్చింది అసలు నరకం ఎట్లా వచ్చింది? ఎందుకంటే మనం రూల్స్ కంప్లై చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు నేను ఇంకేం ప్రణాళిక చెప్పాలా అపార్ట్ ఫ్రమ్ టెలింగ్ దాట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ లో సెగ్రిగేషన్ ఎట్ సోర్స్, డీసెంట్రలైజ్డ్ వార్డ్ వేస్ట్. లుబ్నా గారు, అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో ఇక్కడ నగరీకరణ జరగాలి, అభివృద్ధి ఆగకూడదు, అట్ ద సేమ్ టైం ఎకో సిస్టమ్ అనేది పర్యావరణం దెబ్బతినకూడదు. సో చాలా దేశాల్లో మనం చూస్తాం, చాలా రకాల వీడియోలు ఈరోజు ప్రపంచం అంతా చేతుల్లోనింది. ఒక చెట్టు ఒక ప్లేస్లో తీయాలి, నరికి వేయకుండా ఒక ప్లేస్ నుంచి తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టి దాన్ని సేఫ్గా చూస్తున్నారు. అలాంటి మెషినరీ కూడా ఉంది. ఇక్కడ మాత్రం ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే ఆ చెట్టుని కొట్టేస్తున్నారు. అది పెరగడానికి మరి ఎన్నో సంవత్సరాలు టైం పడుతుంది. అలాంటి ఒక టెక్నాలజీ ఎందుకు ఇక్కడికి రావట్లేదు? దాన్ని ఏ విధంగా చూడాలి? రైట్, లుబ్ని గారు మీరే. ఓకే, చూడండి, ట్రాన్స్లొకేషన్ గురించి చెప్తున్నారు మీరు. ట్రాన్స్లొకేషన్ది మన దగ్గర ఏదైతే కొన్ని వాతా ఫౌండేషన్ లాంటివి చేస్తున్నాయి వాళ్ళని కూడా మేము అడిగినాం. సో బస్ మీరు గవర్నమెంట్ని అడిగినాం, వాళ్ళని అడిగినాం, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది కాబట్టి. మీరు ట్రాన్స్లొకేషన్ ఒక 100 చీజ్ చేస్తే ఎక్కడెక్కడ పెట్టినారో ఉండాలి కదా అది ఓపెన్లో. ఈ జియో లొకేషన్ నుంచి తీస్తే ఆ వేరే జియో లొకేషన్లో పెడితే అది సర్వైవ్ అయిందా, దాని సర్వైవల్ రేట్ ఏంటి అని ఎవరు మానిటర్ చేశారు? మనం ఎవరికైనా పబ్లిక్లో తెలుసా? ఎవరికి తెలియదు. మేము అడిగినా కూడా వాటర్ ఫౌండేషన్ కూడా మాకు ఇవ్వలేకపోతుంది. పైగా చట్టం ఏమంటుంది? చట్టం 100 square meters ఉంటే ఇంట్లో ఇన్ని చెట్లు ఉండాలా, 200 to 500 square meters ఇవన్నీ వాళ్ళ చట్టంలో ఉన్నాయి. ఇన్ని స్క్వేర్ మీటర్స్ ఉంటే ఇన్ని చెట్లు ఉండాలా అని చెప్పి కరెక్ట్ పట్టిగా ఉన్నాయి. మరి అవి ఎవరు ఫాలో చేస్తున్నారు? పర్మిషన్స్ ఎట్లా ఇస్తున్నారు? ఎవరు మానిటర్ చేస్తున్నాడు? అందుకనే డీసెంట్రలైజ్ గా పోవాలా మనం మండల్కి. అందుకే ఎంఆర్ఓకి చెప్పినాం మేము, మీరు మీ మండల్లో ఉన్న విలేజెస్ లో మీరు ప్రతి చెట్టుని ఇన్వెంటరీ తయారు చేయండి, ఆ పోగొట్టుకూడదు, దాని ఏజ్ రాయండి, దాని గ్రిత్ రాయండి, అవి నేటివా నాన్ ఇన్వేజివా రాయేసి మొత్తం అది జియోటాక్ క్యాబినెట్ పెట్టేసి దానికి యూ హ్యావ్ టు పుట్ ఏ సెన్సార్, నోబడి కెన్ జస్ట్ రిమూవ్ ద ట్రీ లైక్ దాట్ అని అవి కూడా చెప్తున్నాము. సో ఇట్లాంటివి ఇవన్నీ అసలు కాస్ట్ కూడా కాదండి. ఇవన్నీ మీకు ట్రాన్స్లొకేషన్ గురించి మళ్ళీ చెప్తున్నాను. సో మనకు రికార్డ్ లో లేదు. సో వాట్ ఈస్ ద సర్వైవల్ రేట్ ఆఫ్ దీస్ ట్రాన్స్లొకేటెడ్ ట్రీస్ అన్నది దట్స్ అ పాయింట్ కదా, సైంటిఫిక్ పాయింట్. అది అడ్రస్ అవ్వాలి కదా. అది ఎక్కడ అడ్రస్ అవుతుంది? పబ్లిక్ డొమైన్ ఎక్కడ ఉంది అది అసలు? పైగా మీకు ఒక చోట మీరు ఒక 75 years ఉన్న ఒక ట్రీని మీరు ఊడగొడతా ఉంటే, ట్రాన్స్లొకేషన్ అని పేరు మీద ఊడగొడతా ఉంటే, అక్కడ ఆ విసినిటీలో ఈకాలజీ పాడవకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అని చట్టంలో రాసుంది, వరల్డ్ యాక్ట్లో రాసుంది. అది మరి ఎవడు చూడాలా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మనం ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? ప్రజల్లోకి ఇది రావాల్సింది ఏంటి తెలుసా? ఎట్లయితే ఇప్పుడు లాస్ట్ వేరు నుంచి ఈ ఆకు దాకా ఎట్లా నిత్యం సేవలు ఉన్నది, అది ప్రతి పిల్లడి నుంచి వృద్ధుల దాకా అందరికీ తెలియాలి కదా ఆ పాయింట్. అరే ఇది లైఫ్, ఇది రన్నింగ్ ఫర్ అస్ 24/7 టెక్నాలజీ, ఇది సిస్టమ్ ఇన్స్టిట్యూట్ అని తెలియాలి కదా మనకి. సో ఇప్పుడు లాస్ట్ పాయింట్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇట్లాగే ఆ చెట్టు అన్నది ఒక ఇన్స్టిట్యూషన్, అందులో crores ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ బయోడైవర్సిటీ ఉన్నది. సో అది ఒక చెట్టు అన్నదే ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్కి ఇచ్చేస్తే వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు పడుతుంది మొత్తం రాయడానికి, డాక్యుమెంట్ చేయడానికి. మరి ఇవన్నీ తెలిస్తే అది మనం ఇంత పెద్ద ఆస్తి ఎట్లా పోగొట్టుకుంటాం? వద్దు ఈ చెట్టు తీయద్దు, మనం ఆల్టర్నేటివ్స్ ఎగ్జామిన్ చేద్దామని వస్తుందండి. అప్పుడు కేబీఆర్ దగ్గర తీస్తున్నారు కదా, కేబీఆర్ దగ్గర ఎన్నో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఎందుకు ఆల్టర్నేటివ్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఎందుకు మనకి కన్స్ట్రక్షనే కావాలి? అక్కడ కన్స్ట్రక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ ద హీట్, ఇంక్రీజింగ్ ద పొల్యూషన్. మరి అవన్నీ పబ్లిక్ డొమైన్ ఇవన్నీ చర్చలు జరగకూడదా? కేబీఆర్కి ఎంత నష్టం? కేబీఆర్లో నేను పీకాక్ సెన్సస్ లో నేను పార్టిసిపేట్ చేసిన, అప్పుడున్న పీకాక్స్ ఇప్పుడు ఉన్నాయా? మరి 2014లో నేను పార్టిసిపేట్ చేసిన, ఇప్పుడు అన్ని ఉన్నాయా? ఎవరు చెక్ చేసిండు? ప్రతి సంవత్సరం చేస్తున్నారా పీకాక్ సెన్సస్?
మరి ఇవి వస్తే ఇవి ఉంటాయా ఇవన్నీ రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? ఇది మామూలు ఇన్నోసెంట్ క్వశ్చన్స్, సైంటిఫిక్ క్వశ్చన్స్, సెన్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇవి ఆన్సర్ చేయకపోతే ఎట్లాగా? ఖచ్చితంగా ఆ దిశగా అందరూ ఆలోచించాలి, క్వశ్చన్ చేయాలని ఆశిద్దామండి. రైట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సురేంద్ర గారు మీరు ఏమైనా చెప్తారా ఫైనల్గా కన్క్లూజన్ వర్డ్స్? చందు గారు, అదే కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ మనం ఇంప్లిమెంట్ చేయించాలి. ప్లాంటేషన్ ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కరు పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ చేసుకోవాలి. ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించాలి, మన రివర్స్ ని వీటిని కాపాడుకోవాలి, రెయిన్ వాటర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి చెప్పి మనం డైలీ కూడా చాలా మంది సమ్మర్ లో కన్నా వాటర్ వేస్ట్ చేస్తుంటాం, కార్లు కడగడానికి, వాషింగ్ ఇట్లాంటివన్నీ కూడా. కొన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయగలిగిన వాటిని పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొస్తే స్మాల్ స్టెప్స్ చాలా బిగ్ మార్పుకి దారి తీస్తుంది మనం. రైట్, అలాంటి అవేర్నెస్ తీసుకురావాలని కోరుతున్నాను చందు గారు. రైట్ అండి. రైట్, సురేంద్ర గారు, లుబ్నా సర్వత్ గారు ఇద్దరికి కూడా ఈ స్పెషల్ డిబేట్లో జాయిన్ అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఏదేమైనా కూడా మానవ తప్పిదమా, నగరీకరణ పేరుతో చెట్లను కొట్టేస్తున్నాం అంటే ఆల్రెడీ ప్రకృతి మనకి హింట్ ఇస్తూ ఉంది. ఒక్కొక్క చోట జరిగే ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. సో దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఆలోచన చేసి నెక్స్ట్ జనరేషన్స్కి ఉపయోగపడేలా మన పర్యావరణాన్ని, మనలో భాగమైనటువంటి పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రభుత్వాలు, ప్రజలు భాగస్వామ్యం అవ్వాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.